యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకూడదు, వర్షం పడకూడదు అన్నట్లు, పడటానికి వీల్లేదు అన్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ఆసక్తితో మాట్లాడగా, ఆసక్తితో ప్రకటన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు, వర్షము కురవలేదు. అయితే అతడు మరలా ప్రార్థన చేయగా, ఎన్ని సంవత్సరాల తర్వాత? 3.5 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేశాడు. అంతకుముందు ఎందుకు చేయలేదు? 3 నెలల తర్వాత ఎందుకు తొందరపడలేదు? సంవత్సరం తర్వాత ఎందుకు చేయలేదు? అప్పటికే నీరు లేక, ఆహారం లేక ఉక్కిరిబిక్కిరైపోతున్న దేశం. పక్షులు, పశువులు, మానవులు కూడా అల్లల్లాడిపోతున్న దేశం. ప్రార్థించాడట, వర్షం ఆగిపోయిందట. ఆసక్తితో మరలా ప్రార్థన చేశాడు. మొదటిసారి ఆసక్తి అన్నాడు గనుక రెండవసారి ఆసక్తి లేదని అనుకోకూడదు. ఒక్కొక్కసారి అక్షరార్థంగా కొన్ని వచనాలు అవునన్నట్టుగానే చదువుకోవాలి. ఒక్కొక్కసారి అక్షరార్థంగా ఆ వచనంలో మొదటి భాగం ఆసక్తితో ప్రార్థన చేశాడు కనుక వర్షం కురియలేదు. ఆ తర్వాత 18వ వచనంలో అతడు మరలా ప్రార్థన చేయగా అన్న మాటల్లో, వచనంలో ఆసక్తి అనే పదం రిపీట్ చేయబడలేదు, మళ్ళీ రిపీట్ అవ్వలేదు. అంటే ఆసక్తి లేకుండా ప్రార్థన చేశాడు అని కూడా అనుకోవడానికి అవకాశం ఉంది. కనుకనే చాలా సందర్భాల్లో ఉన్నదో ఉన్నట్టుగా, మాట అంటే మాట అన్నట్టుగా ఉంటాయేమో కానీ కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాల్లో ఇలాగ ఒక వచనంలో ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు, మరలా ప్రార్థన చేయగా ఆకాశ వర్షం ఇచ్చింది అని 1, 2, 3 అయిపోయింది అన్నట్టుగా ఉన్న ఆ విధి విధానాలన్నీ కూడా ఏలియా కాలంలోనికి మనం వెళ్ళిపోయి అక్కడ ధ్యానం చేస్తే ఆ 2వ విషయంలో కూడా మరింత ఆసక్తితో ప్రార్థన చేయగా అనే మాట కనపడదు, కానీ ఆయన తీరు కనపడుతుంది, ఆయన బాడీ లాంగ్వేజ్ చెప్తుంది ఆయన చాలా శక్తితో ప్రార్థన చేశాడు అని. స్తోత్రం కలుగునుగాక. ఎనివే, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ప్రార్థన విశ్వాసి చేయాలి? ఎందుకు యేసు ప్రభు ప్రార్థన చేసేవాడు? ప్రార్థన చేయకపోవటం వల్ల లాభమా నష్టమా? ప్రార్థన చేయటం వల్ల లాభమా నష్టమా? చాలా సింపుల్ ప్రశ్నలు. ఇది ఈ వ్యాపారంలో పెట్టుబడి పెడితే లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది వెంటనే చెప్పలేము. కానీ ప్రార్థన చేస్తే లాభమా నష్టం అనే దానికి పెద్దగా లోతుగా ధ్యానం చేయాల్సిన పని లేదు. కానీ మనం చదివిన వచ్చిన భాగాలను బట్టి, భక్తుల జీవితాలను బట్టి, దేవుడు చేసిన ఆ సంఘటనలు బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి ప్రార్థన చేస్తే లాభమే తప్ప నష్టమేమీ ఉండదు. నెవర్ ఎవర్ దేర్ విల్ బి ఎ లాస్. స్తోత్రం కలుగునుగాక. మనం కోరిన విధంగా కార్యాలు జరగకపోవచ్చు, కానీ దేవుని చిత్తం జరగవచ్చు. స్తోత్రం కలుగునుగాక. అది మనం చూడబోతున్నాం. ప్రార్థన ఎందుకు అంటే దేవుడు చేయమన్నారు కనుక. ప్రార్థన ఎందుకు చేయాలి తప్పనిసరిగా అంటే ప్రభు చేశారు కనుక. ప్రార్థన ఎందుకు చేయాలంటే ప్రార్థనలో శక్తి ఉంది కనుక. ప్రార్థన ఎందుకు చేయాలంటే ఎలాంటి శక్తి ఉందంటే మధ్యాహ్నం చదువుకున్నాం. 1 శ్రమ నుంచి విడుదల, 2వది ఆరోగ్యం, 3వది పాప క్షమాపణ, అది ఆత్మ సంబంధమైంది. ఈ శ్రమ స్వస్థత శరీర సంబంధమైంది, మనసుకు సంబంధించింది కూడా. అయితే 3వ దైవశక్తి ప్రార్థన ద్వారా పాప
క్షమాపణ. స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు ప్రకృతిని కూడా శాసించగలిగిన ఆ రీతి, ఆ శక్తి, ఆ నడిపింపు ప్రార్థనలో ఉంది అని యాకోబు భక్తుడు సంఘాన్ని పురుకొల్పుతున్నాడు. సంఘాన్ని ప్రార్థనలో ఉజ్జీవింపచేస్తున్నాడు, వెనకబడిపోకుండా చేస్తున్నాడు. నా ప్రార్థన ఎంత, నాకు ప్రార్థన చేయడం చేత కావట్లేదు, అయినా ఈ దినాల్లో నా ప్రార్థనకు సమాధానం రావట్లేదు, అసలు నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుందా లేదా, అసలు నా ప్రార్థన వల్ల ప్రయోజనం ఉందా లేదా అంటూ మనకు స్వతహాగా ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. జరిగే సంగతులను బట్టి, మనం ఎదుర్కొనేటటువంటి ఆ అవరోధాలను బట్టి, మన మీదకు దాడి చేస్తున్న ఆకర్షణలు, ఆ కోరికలను బట్టి, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇలా ప్రార్థన చేస్తున్నాను, అయినా ఇలాగున అన్నట్టుగా కొన్ని సూచనల వల్ల బహుశా నా ప్రార్థన దైవ సన్నిధికి చేరటం లేదేమో అని ఆలోచన, దేవుని మాటను అపార్థం చేసుకునేలాగున తప్పక వస్తాయి. ఏదేమైనా ప్రార్థన వల్ల మరలా ఈ మొండిగా పెంకిగా బండగా మనం చెప్పుకోవాలి అంటే, మొండిగా బండగా పెంకిగా చెప్పుకోవాలంటే ప్రార్థన చేయటం వల్ల నష్టం ఎప్పటికీ ఉండదు. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేతనైనా చేత కాకపోయినా దేవుడు చేయమన్నాడు, నేను చేస్తున్నాను అని మోకరిల్లితే ఆ చిన్న విధేయతే పరలోకపు ద్వారాలను తెరిచే ప్రయత్నం. స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్పింది చేస్తున్నాను, విధేయతలో మొదటి మెట్టు. దేవుడు చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాను, విధేయతలో మొదటి మెట్టు. దేవుడు చేయమన్నాడు, చేస్తే ఏమవుతుందో కూడా దేవుడు ముందే చెప్పేశాడు సమాధానం. ఏమని? నీ ప్రార్థనకు సమాధానం నేను ఇస్తాను అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ సమాధానం క్రియారూపంగా రావచ్చు, ఒక అద్భుతంగా రావచ్చు, ఒక స్వస్థతగా రావచ్చు, ఒక క్షమాపణగా రావచ్చు, వాతావరణాన్ని ఆపివేసే ఆ స్థితిగతులు కూడా జరగవచ్చు. కనుక ప్రార్థన చేయకపోవటం అనేది పూర్తిగా అవివేకం క్రైస్తవునికి. ప్రార్థనలను వాయిదా వేయటం అది మరింత బుద్ధిహీనత. ఒకవేళ ఉదయం భోజనం మానేస్తాను, మధ్యాహ్నం భోజనం మానేస్తాను, సాయంకాలం 3 పూటలది కలిపి తింటానంటే తినలేం కదా. ఏ పూట కాపోతే కడుపు పట్టినంతే. స్తోత్రం కలుగునుగాక. ఏమో భోజనం చేయటం వాయిదా వేస్తావేమో కానీ ఆకలి ఉన్నా లేకపోయినా, ఆత్రతో ఉన్నా లేకపోయినా ఎడతెగక ప్రార్థన చేయాలి. మెలకు కలిగి ప్రార్థన చేయాలి. విసుగక ప్రార్థన చేయాలి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో మరొక మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థన అంటే అపవాదికి అసహ్యం. ప్రార్థన అంటే అపవాదికి చిరాకు. ప్రార్థన అంటే అపవాదికి భయం. ప్రార్థన అంటే అపవాది పూర్తిగా వ్యతిరేకం. ప్రార్థన చేయటానికి, ఒక విశ్వాసిని ప్రార్థన చేయకుండా భ్రమపరచటానికి, దారి తప్పించటానికి వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఊరికనే కూర్చోడండి, ఊరుకునే కూర్చునేవాడు, ఊరుకునే పడుకునేవాడు, ఊరుకునే అపవాదికి వాడంటే ఏం భయం ఉండదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది మనం తప్పక ఆలోచన చేయాలి. ప్రార్థించే క్రైస్తవుడు, ప్రార్థించే విశ్వాసి, ప్రార్థించే దేవుని బిడ్డ, ప్రార్థించే యాజకుడు, ప్రార్థించే ప్రవక్త, ప్రార్థించుటంటే దేవుని స్వరం కొరకు ఎదురుచూచుట, ప్రార్థించుటంటే దేవుని నడిపింపు కొరకు ఎదురుచూచుట, ప్రార్థించుటంటే దేవుని యొక్క డైరెక్షన్లో ఉండుట ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే మన డైరెక్షన్ రాదు. మామూలుగా లోకరీతిగా ఉండే డైరెక్షన్ చటాలను వస్తే వస్తుందేమో కానీ అలాగునొచ్చే ఆ మార్గదర్శమే అదే నడిపింపు అనుకుంటే కొంతవరకు అది మనకు అవివేకం అనుకోవాలి. సాధారణంగా బాల్య దశలో, అంటే ప్రభువులో పుట్టి ఎదుగుతున్న తొలి దినాల్లో దేవుడు మనల్ని కొన్ని విధానాలుగా నడిపిస్తాడు. చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకునేలాగా నడిపిస్తాడు.
అది ఆత్మ నడిపింపు. మన జీవితాంతం వరకు కూడా దేవుని నడిపింపు అలాగే ఉంటుంది అని అనుకుని, అలాగే ఉండాలని, అలాగే దేవుడు నడిపించాలని మనం మొండిగా ఉండకూడదు. ఆ విషయాలు లేఖనంలోనే మనం చూడబోతున్నాం. దేవుడు ఎప్పుడైనా ఎలాగైనా మనల్ని నడిపిస్తాడు. ఆయన నడిపింపుకు మనం లోబడాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కువగా అపవాది మనల్ని పడగొట్టాలన్నా, ప్రార్థన చేయకుండా ఆపాలన్నా ఆవిడ కర్ర పట్టుకుని రాడు, కళ్ళలో ఎరుపుతో రాడు. నువ్వు ప్రార్థన చేస్తే నేనేం చేస్తానంటే అని మాత్రం రాడు. వాడు అలాగంటే మనం ఇంకా రెచ్చిపోతాం. అవును కదండి. నేనేం చేస్తాను చూడు, ప్రార్థన చేస్తే తీసేస్తాను నేను అన్నాడు అనుకోండి, నా సంగతి నీకేం తెలుసు, మధ్యాహ్నం చెప్పుకున్నాం కదా, నా యేసయ్య నా పక్కనాడు, చూసుకుందాం రా అంటాం మనం అంతే. కనుక వాడు డైరెక్ట్గా అటాకింగ్గా రాడు. ఎంత చక్కగా వస్తాడో, ఎంత చక్కగా శోధిస్తాడో, ఎంత తెలివితేటలు ప్రదర్శిస్తాడో, ఎంతగా స్నేహితుడు వలె వస్తాడో, అపరిచితుడుగా వచ్చినా ఎంత చక్కగా పరిచయం చేసుకుంటాడో, ఆ పరిచయంలో ఎంత చక్కటి సలహాలు ఇస్తాడో. స్తోత్రం కలుగునుగాక. అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ యేసును అరణ్యంలోనికి కొనిపోయెను. మళ్ళీ చెప్తున్నాను, అపవాది చేత శోధింపబడు కంటే యుద్ధమా, పోరాటమా? మరి అపవాది ఎలాగొచ్చాడు? శత్రువు ఎలాగొచ్చాడు? కత్తి పట్టుకొచ్చాడా, కర్ర పట్టుకొచ్చాడా, నిప్పుల చేత్తో పట్టుకొచ్చాడా, పెద్ద ఆకారంతో వచ్చాడా, దేంతో వచ్చాడు? యేసయ్యను భయపెట్టడానికి వచ్చాడా? యేసయ్యను సవాల్ చేసి తెలుసుకుందాం రా, ఉపవాసం ఉంటావా నువ్వు అంటానికి వచ్చాడా? ఏం లేదండి అక్కడ. స్తోత్రం. అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే సాతానుడు అలాగొచ్చేవాడు కానే కాదు. వాడు నిన్ను నన్ను తన వైపుకు మళ్ళించుకునే ప్రయత్నమే ఎక్కువ చేస్తాడు. అవన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత, ఫెయిల్ అంటే వాడి ప్రయత్నాలు, లేఖన ప్రకారం చెప్పాలంటే వాడి తంత్రాలు, వాడి కుట్ర, వాడి కుయుక్తి ఇంక మన మీద పనిచేయటం లేదనుకోండి, ఇంకా చివరి అస్త్రం, ఇక చివరి ఆయుధం, వాడు ప్రయోగించే చివరి బుల్లెట్ ఆయుధం ఏంటంటే నిన్ను లేపేస్తాను అంటాడంతే, నిన్ను చంపేస్తాను అంటాడంతే. దట్ ఈజ్ హిజ్ అల్టిమేట్ ఎండ్ టైమ్ వార్నింగ్ అన్నమాట. చివర్లో, ముందు మాత్రం అలా రాడు సుమా. వాడి స్ట్రాటజీ అస్సలు అది కాదు. ఏదైనా తోటలో వాడు వచ్చిన స్థితి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదమవలతో వాడు సంభాషించిన రీతి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ సంభాషణలో దేవుని యొక్క ఆ చిత్తాన్ని లాగిన రీతి మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం ఎంత కుయుక్తితో, ఎంత తేనె పూసిన కత్తిలాగా తెలియకుండానే తింగర పని చేయించేశాడు. స్తోత్రం కలుగునుగాక. వెర్రి పని చేయించేశాడు. ఏదైనా తోటలో అపవాది ఉపయోగించిన స్ట్రాటజీయే మళ్ళా అరణ్యంలో, అక్కడేమో తోట, చక్కటి ఆహ్లాదకరమైన స్థలం, ఇక్కడేమో అరణ్యం, భయంకరమైన ముండ్ల తుప్పలు, జంతువులు. అక్కడేమో ఏదైనా తోట సుందరం, 4 నదులు ప్రవహిస్తాయి. స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధి, దేవుని సంచారం, ఎక్కడా పాపము అనే ఆ పొల్యూషనే లేనటువంటి వాతావరణం. ఇక్కడ యేసుప్రభు ఎప్పుడు వచ్చాడు? లోకం పాపం లేనప్పుడు వచ్చాడా? పాపంతో నిండిపోయినప్పుడు వచ్చాడా? పాపంతో కాదు, పాపులతో నిండిపోయినప్పుడు ఆ పాపము నుంచి మనిషిని విడిపించడానికి, పాపం ద్వారా వచ్చిన శాపాన్ని తన భుజం మీద వేసుకోవటానికి యేసు వచ్చాడు. అంటే అరణ్యమైన, తోటైనా, యెరూషలేమైనా, గలిలయ అయినా పాపం 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 పాపం. ఎక్కడ చూసినా పాపం. ఎవడిలోనూ కూడా నీతి లేదు. అందరూ పాపం చేశారు అనే మాటలే మనకు ఆధారం. అక్కడేమి ఏదోనో తోట, పాపం లేని పవిత్రమైన తోట, ఆహ్లాదకరమైన, అందమైన, సంతోషకరమైన, నెమ్మదినిచ్చే దేవుని సహవాసం ఎప్పటికప్పుడు అందుకునేటటువంటి అనుభవం. ఇక్కడ కంప్లీట్ ఆపోజిట్, పాపపు వాతావరణం. ద హోల్ వరల్డ్, ద హోల్ ఎర్త్ వాజ్ పొల్యూటెడ్ బై సిన్ విచ్ గాడ్ హేట్స్ లైక్ ఎనీథింగ్. అలాంటి సన్నివేశంలో వాళ్ళు ఏదైనా తోటలో ఉన్నారు, అపవాది స్ట్రాటజీతో వచ్చాడు. ఇక్కడ యేసు అరణ్యంలో ఉన్నాడు, యేసు ఒంటరిగా ఉన్నాడు.
అక్కడ ఆదాము ఒంటరిగా లేడు. ఒంటరిగా ఉండడం మంచిది కాదని అవ్వను తయారు చేసి పెట్టాడు. అవ్వ ఒంటరిగా లేదు. యజమాని ఆదాము పక్కలో నుంచి తీసుకొచ్చి భార్య భర్తలుగా నిలబెట్టాడు. ఇద్దరికీ కూడా సూచన అందింది. ఆదాము చెప్పాడు, ఇద్దరిని నిలబెట్టి దేవుడు మరలా చెప్పాడు, అన్నీ మీరు తినొచ్చు, ఆ పండు మాత్రం తినకూడదు. బహుశా ఆదాము ఆ మాటను ట్రాన్స్ఫర్ చేసి ఉంటాడు అవ్వకు. లేదు, ఇద్దరిని నిలబెట్టి కూడా ప్రభు చెప్పాడేమో. అలా ఉండనివ్వండి దాన్ని. స్తోత్రం కలుగునుగాక. అపవాది శోధిస్తున్నాడు. అరణ్యములో యేసుని అపవాది శోధిస్తున్నాడు. ఆదాము ఒంటరివాడు కాదు, తొందరగా తంత్రంలో పడి తప్పు చేసేయటానికి. ఆదాము డిసిషన్ తీసుకుంటుంటే అవ్వమ్మ కంట్రోల్ చేయాలి. ఏంటి నువ్వు చేస్తున్న పని, వాడెవడో నువ్వెవడో ఆడుతున్న మనకేం పని, ఎవరు మోసుకో, పోదాం పద అని చెప్పగలిగిన స్థాయి. ఒకవేళ అవ్వ ఫార్వర్డ్ అయిపోతూ ఉంటే, సంభాషణ చేస్తూ ఉంటే, ఏంటి ఎవడవాడు, ఎందుకు వచ్చాడు, ఆ పండు గురించి ఏంట సంగతులు, ఏంట వివరాలు, అసలు అవన్నీ ఎందుకు చెప్పుకోవాలి మనం అంటూ వెనక్కి లాగి అడ్డుకోవలసిన మరొక సహవాసం ఉంది. ఆదాముకు అవ్వ సహవాసం ఉంది, అవ్వకు ఆదామ సహవాసం ఉంది. ఇద్దరికీ ఆశ్చర్యకరమైన దేవుని సహవాసం కూడా ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఆయన పాపం చేశారు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, అయినా ఒక్కరినొకరు హెచ్చరించుకునే అవకాశం దేవుడిచ్చాడు, ఒక్కరినొకరు బోధ చేసుకునే అవకాశం దేవుడిచ్చాడు, ఒక్కరినొకరు గద్దించుకునే అవకాశం దేవుడిచ్చాడు. మర్చిపోయావా, అరే రే నో అని అడ్డుపడే అవకాశం దేవుడిచ్చాడు. అయినా వాళ్ళు అపవాది తంత్రం ఎంత బలమైందంటే, అపవాది తంత్రం ఎంత పదునైందంటే, అపవాది తంత్రం ఎంత ఆకర్షణతో ఉంటుందంటే, ఎంత మైమరిపిస్తుందంటే, ఎంతగా దేవుని మాటను మరుగుపడేలా చేస్తుందంటే, ఆదామవ్వల ఏదైనా తోటలో అపవాది చేత శోధించబడటమే ఒక ఉదాహరణ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ అరణ్యములో యేసయ్య ఒంటరి. ఒకవేళ యేసయ్యకి ఎవరైనా తోడున్నారనుకుంటే ఆత్మ ఆయనను అరణ్యములోనికి కొనిపోయాడు. ఆత్మ తోడు, అంతే. స్తోత్రం కలుగునుగాక. అపవాది వచ్చాడు ఏదైనా తోటలో, వాడి తంత్రం అదే. అతడు ఆదాము దేవుని కుమారుడే, అవును దేవుని కుమారుడే ఆదాము. ఇటు యేసుప్రభు కూడా దేవుని కుమారుడే. ఆదాము కన్నా ముందున్నాడు యేసు. లేఖనం ప్రకారం చూస్తే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరం ధరించుకొని. కొలస్సీయులకు రాసిన పత్రికలో సమస్తము కూడా ఆయన మూలముగానే కలిగింది, ప్రభు వల్ల కలిగింది. సృష్టి అంతా కూడా ప్రభువే నిర్మించాడు, యేసు. స్తోత్రం కలుగునుగాక. కనుక ఆదామును దేవుడు చేసే సమయానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రిలో తండ్రితో తండ్రిగానే ఒక్కరిగానే ఉన్నారు. మన పోలిక చొప్పున మన రూపంలో. స్తోత్రం కలుగునుగాక. నా పోలిక చొప్పున నా రూపం కాదు, మన పోలిక చొప్పున మన రూపంలో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఎందుకు ఆ ప్రత్యేకమైనటువంటి ఆ కంపారిజన్ నేను తీసుకొస్తున్నానంటే, ఏదైనా తోట చక్కటి పొల్యూషన్, పాపము లేనటువంటి స్థితి. ఇక్కడ అరణ్యం భయంకరమైన పాపపు శోధన. అంటే ప్రపంచమంతా పాపంతో నోవహు కాలం కన్నా ఎక్కువగా నిండిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఆదాము అవ్వలు సహవాసం ఉంది, ఫెలోషిప్ ఉంది. ఇక్కడ యేసుకి శారీరకంగా, వ్యక్తిగతంగా ఎవరూ ఫెలోషిప్ లేదు. అక్కడ ఆదామును అవ్వ హెచ్చరించి ఆపు చేయగలదు, లేదా అవ్వను ఆదాము హెచ్చరించి ఆపు చేయగలడు. స్తోత్రం. ఇక్కడ ఎవరు ఆపు చేయగలరు యేసయ్యను? ఎవరు చెప్పగలరు? ఎవరు నిలువరించగలరు? అక్కడ అపవాది ఆదామవ్వలను శోధించటానికి వచ్చాడు, ఇక్కడ అపవాది యేసును శోధించటానికి వచ్చాడు. అక్కడ అపవాది కర్రతో, కత్తితో, కళ్ళల్లో నిప్పుతో బెదిరిస్తూ, అదిలిస్తూ, చంపే ఉద్దేశంతో వచ్చి నేను చంపేస్తాను తినకపోతే అని రాలేదు. ఎంత చక్కగా మాటలు కలిపాడో, ఎంత చక్కగా మాటలు కలిపాడో. ఆ మాటలు వినబుద్ధి అవుతున్నాయి, ఇంకా వినాలనిపిస్తున్నాయి. నిజమే కదా అనే భ్రాంతి వచ్చేస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. అదే ట్రిక్ అరణ్యంలో యేసు ప్రభు మీద ఉపయోగించాడు. హిజ్ అప్రోచ్ ఈజ్ ద సేమ్, హిజ్ ప్లాన్ ఈజ్ ద సేమ్ ఈవెన్ టుడే ఇన్ ద చర్చ్ టువర్డ్స్ ద పీపుల్ ఆఫ్ గాడ్,
టువర్డ్స్ ద బిలీవర్స్ ఆఫ్ గాడ్. అంటే యేసునందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో కూడా అపవాది అదే ట్రిక్ ప్లే చేస్తాడు, అదే స్ట్రాటజీ ఉపయోగిస్తాడు, అదే రీతిగా అప్రోచ్ అవుతాడు. అపొస్తలుడైన పౌలు ఒక చోట ఈ మాట ఏ ఉద్దేశంతో అన్నాడేమో కానీ, మనం అపవాది తంత్రములను ఎరిగిన వారిగా ఉండాలా, ఎరుగని వారిగా ఉండాలా? ఎరిగిన వారిగా ఉండాలి. ఏదైనా తోటలో వాడి తంత్రం, అరణ్యములో యేసును శోధించిన ఆ తంత్రం, ఈ దినాల్లో కూడా సంఘాన్ని మనలను కూడా అదే తంత్రంతో వాడు శోధిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజానికి అపవాది చేత శోధించబడటానికి పరిశుద్ధాత్మ యేసును అరణ్యములో తీసుకెళ్ళిపోయాడు. సహవాసం లేకపోయినా ఒంటరిగా ఎంత అద్భుతంగానో దేవుని మాటకు ఆదేశానికి యేసు తల వంచాడు. వారిరువురు కూడా ఒకరినొకరు హెచ్చరించుకునే అవకాశం ఉన్నా, ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే అవకాశం ఉన్నా, ఒకవేళ ఒకరు మర్చిపోయి ఒక భ్రమకు లోనై కొంచెం తొందరపాటు నిర్ణయం తీసుకుంటే వెనకున్న వారు లాగి వెనక్కి కుదిపే అవకాశం ఉన్నా, వాళ్ళిద్దరూ కూడా కలిసి పాపం చేశారు. ఇక్కడ ఎవరూ తోడు లేకపోయినా ఒంటరిగా ఉన్న యేసు విధేయత చూపించాడు. స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో పాపము లేని ఈ భూమి మీద వాళ్ళు పాపం చేసేసారు. ఇప్పుడు పాపంతో నిండిపోయిన భూమి మీదకి, పాపము నుంచి భూమి మీద ఉన్న మానవ కొట్టు విడిపించడానికి వచ్చిన పాపపు శరీరాకారంతో పాపము లేని వాడిగా వచ్చినటువంటి యేసు, ఆదాములో పాపం లేదు, అవ్వలో పాపం లేదు, యేసులో పాపం లేదు. వాళ్ళు శోధించబడ్డారు, యేసు శోధించబడ్డాడు. తోటలో వాళ్ళు శోధించబడ్డారు, అరణ్యంలో యేసు శోధించబడ్డాడు. అక్కడ ఒకరికొకరు హెచ్చరిక చేసుకోవడానికి అవకాశం ఉంది, ఇక్కడ హెచ్చరిక చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు అవిధేయత చూపించారు, ఇక్కడ విధేయత చూపించాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే స్ట్రాటజీ. ఎంత కుయుక్తి పన్నుతాడో, ఎంత చక్కగా వస్తాడో, ఎంతగా మనకి జోల పాడతాడో, ఎంతగా అమ్మ బిడ్డను నిద్రపుచ్చటానికి ఏడుస్తున్న బిడ్డ నిద్ర దాయి 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 అంటది అనుకుంటాను కదండి. అంతేనా? ఇంకేదైనా జోలపాటు ఉందా? ఈ మధ్యన పిల్లలు సినిమా పాటలు పెడితే కానీ పడుకోవట్లేదట. లాలమ్మ లాలంటే పడుకోవట్లేదంటండి పిల్లలు, తెలుసా మీకు? ప్రైజ్ ది లార్డ్. అపవాది ఎలాగొస్తాడంటే తంత్రాలతో, ప్రార్థన లేకుండా చేసే ఆలోచనలతో మనలను నింపేస్తాడు. చాలా ప్రార్థన చేస్తావు, నువ్వు కాసేపు పడుకో అని కూడా పాజిటివ్గా మాట్లాడతాడు. నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది అనుకుంటున్నావా? ఏం వెళ్ళట్లేదు, ఒకసారి చూసుకో అని నెగిటివ్గా కూడా అన్ని రకాలుగా వాడు అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. వాడి స్ట్రాటజీ, వాడి అల్టిమేట్ గురి ఏంటంటే మనలను ప్రార్థన చేయకుండా చేయటమే, ప్రార్థనలో మనలను పడగొట్టటమే, ప్రార్థన మీద మనకు ఆసక్తి లేకుండా చేయటమే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేఖనం ప్రకారం చూస్తే ఇక్కడ ఆసక్తితో ఏలియా ప్రార్థన చేయగా, అపవాదికి ప్రార్థన అంటే అసహ్యం, ఇంకా చెప్పాలంటే భయం. వాడు ఏ పైనైనా చేస్తాడు, ఎంత దూరమైనా వచ్చేస్తాడు. వచ్చేటప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఆయుధాలతో రాడండి, చక్కటి మాటలతో పడుకోబెట్టేస్తాడు మనల్ని. చక్కటి మాటలతో ట్రాక్లను తప్పించేస్తాడు మనల్ని. ట్రాక్లోంచి తప్పిపోయామనే సంగతే మనకు తెలియదు. చివరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ నిప్పు మీద పడుతున్న సమయంలో అరే రూట్ మారిపోయానే అనుకుని చేస్తే అప్పుడు వాడు దూరం నుంచి పక్క నవ్వుతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాడి స్ట్రాటజీ మారదు. కనుక ప్రార్థన చేయకుండా అడ్డుపడతాడు. ప్రార్థన చేసేటప్పుడు నిరుత్సాహపరిచేలా చేసేస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు వాడు రకరకాల మాటలు మాట్లాడతాడు. ఆ మాటలన్నీ కూడా లేఖనాల్లో ఉన్న మాటలే చాలా మాటలు మాట్లాడతాడు. అయినా మనం అదే లేఖనాల్లో నుంచి మరొక మాట తీసుకొచ్చి ఈ మాటను, వాడు పలికిన మాటను, వాడు ఏ ఉద్దేశంతో పలికాడో ఆ మాటను మనం ఎదిరించాలి. దేవుని మాట మనం ఎదిరించకూడదు. అలా వ్రాయబడి ఉంది నిజమైన మనం ఒప్పుకోవాలి. కానీ మరొక చోట ఇలా వ్రాయబడిందని వాడి స్ట్రాటజీని మనం పగలగొట్టాలి. స్తోత్రం కలుగునుగాక. సో అబద్ధాలు చెప్పి మనలను ప్రార్థన చేయకుండా చేస్తాడు. మధ్యాహ్నం 1-2 మాటలు ప్రార్థనలోనో లేకపోతే ఆ సన్నివేశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు చెప్పినట్టు నాకు గుర్తు. వాడు అబద్ధాల పుట్ట. అసలు అబద్ధం వాడిలోనే పుట్టింది. అబద్ధములకు వాడు తండ్రి.
వాడి కడుపులో అన్నీ అబద్ధాలే. వాడు నోరు తెరిస్తే అబద్ధాలే. వాడి చూపు అబద్ధం, వాడి నడక అబద్ధం, వాడి చెయ్యి చాచితే అబద్ధం. అసలు వాడంటేనే అబద్ధపు పురుషుడు, పాపపు పురుషుడు. అవిధేయతను పుట్టించి పెంచి పోషించి అవిధేయతతోనే లోకమంతటిని నింపేస్తున్న అధికారము కలిగిన వాడు. అధికారం కూడా దేవుడిచ్చాడు కొంతకాలం, అంతవరకు వాడి పప్పు ఉడుకుతుంది. ఆ తర్వాత వాడు పాతాళంలో ఉడుకుతాడంతే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎనీవే, అపవాది చేసే అనేక అబద్ధములలో కొన్ని ఉదాహరణలు లేఖనం ప్రకారం ఉంటాయి. అది చెప్తాడు. ప్రార్థన అడుగుతాము, లేఖనంలో ఉంది, నీకేం అవసరమో దేవుడికి తెలుసు. నువ్వు అడగకముందే నీ అక్కరెరిగిన దేవుడు అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పారు కదా. ఆ మాటే మనం అనుకుందాం. అపవాదేవి రావక్కర్లేదు, మనకే పుడుతుంది ఆలోచన. అన్నీ వివరించి చెప్తున్నాం అనుకోండి, ఇది కావాలి, ఇది ఇలా జరగాలి, ఇలా జరగాలి, ఇది అడుగుతున్నాను, అది ఇవ్వాలి. నేను ప్రార్థన చెయ్యకముందేనట, నాకు ఆలోచన రాకముందేనట నేను దేవుణ్ణి అడిగి పొందుకోవాలి అని అనుకోకముందే ఆయన తెలిసిపోతుందట. నిజమే కదా, అబద్ధం కాదు కదండి, తెలిసిపోతుంది. అప్పుడు మనకి ఏం ఆలోచన వస్తుంది? ఆయన తెలిసిందని తెలియనట్టు నేనేం మాట్లాడాలి ఆయనతో? అన్నీ ఆయనకు తెలుసు కదా, మళ్ళీ నేనెందుకు చెప్పాలి? అన్నీ ఆయన తెలుసు కదా, ఇంకెందుకు ప్రార్థన? ప్రార్థన అంటే ఊరికే స్తుతి ఆరాధన మాత్రమే కాదు. ఏం కావాలో అడగండి, తలుపు తట్టండి, వెతకండి, ఇదే కదా ఆయన చెప్పారు చాలా వరకు. ఏమడిగినను నన్ను, ఏమడిగినను తండ్రిని నా నామం పేరట. ఏం కావాలి? మీరు అడగటం లేదు కాబట్టి పొందుకోవటం లేదు. ఎన్నెన్నో వచనాలు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక చోటేమో యేసుప్రభువే చెప్తారు, ఏం చెప్పక్కర్లేదు, అన్నీ దేవుడు తెలుసు, ఎక్కువ కథలు చెప్పకండి, అన్నీ దేవుని తెలుసు అన్నట్టుగా భావం వచ్చే అవకాశం ఉంది. అదే అపవాది మన ప్రార్థనా జీవితాన్ని పలచన చేయటానికి ఉపయోగిస్తాడు. ఏ వివరాలు ఏం చెప్పక్కర్లేదు, అన్నీ దేవుడు తెలుసు. ఎందుకు గంట సేపు ఏం చేస్తావు నువ్వు? ఏం చెప్తావు దేవునికి? అన్నీ నాకు తెలుసు కదా. కాసేపట్లో ఏం జరుగుద్దో, సాయంకాలానికి ఏం జరుగుద్దో అన్నీ ఆయనకు తెలుసు కదా. నువ్వు అడిగితే మాత్రం ఏది అడిగినా ఎన్ని తలిచినా జరిగేది ఆయన ఇష్టమే కదా. ఇవన్నీ అపవాది వచనాలనే మనం ముందు పెట్టి మన ప్రార్థనా జీవితానికి తాళం వేయటానికి ప్రయత్నం చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక విచిత్రం, ఒక వింత ఆలోచించే మాట ఏంటంటే, మీరు అనవసరమైన మాటలతో దేవుని ముందు కాలం వ్యర్థం చేయకండి. మీరు అడుగుకముందే మీ అక్కర్లు తండ్రికి తెలుసు, వ్యర్థమైన మాటలు అని ప్రభు చెప్తారు. అంటే ప్రార్థన చేయొద్దు అంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. కానీ ఆ ప్రార్థన ఎక్కువ చేయక్కర్లొద్దు, ఆ ప్రార్థనలో ఎక్కువగా వివరాలు ఏం చెప్పక్కర్లొద్దు. మరి ఇంకేంటి ప్రార్థన? అన్నీ అడగకముందని తెలిసిపోతాయి, అని చేసేస్తాడు తన పిల్లలకు. కాబట్టి ఇంక అడగాల్సిన పనే లేదు కదా అనే తాత్పర్యం వస్తూ ఉంది. అలాగ అన్నీ తెలుసు దేవునికి అన్న యేసుప్రభే ఆ తరువాత వచనాలు చూస్తే ఇలా అంటాడు, మీరు ఎడతెగక ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేసినప్పుడు ఇలా ప్రార్థన చేయండి అంటాడు. స్తోత్రం కలుగునుగాక. అపవాది ఉపయోగించే యేసయ్య మాట, మీరు అడగకముందే దేవుని తెలుసు, ఇంకా అడగాల్సిన పని లేదు. మీరు తట్టకముందే దేవుని తెలుసు, మీరు తట్టాల్సిన పని లేదు. మీరు వెతకకముందే దేవుని తెలుసు, మీరు వెతకాల్సిన పని లేదు అన్నట్టే కదండి. అలాంటి ఆలోచనలతోనే మనము నిండిపోయి చక్కటి బంగారం లాంటి శక్తినిచ్చే దేవుని సహవాసపు స్నేహాన్ని అందిపుచ్చుకునే ఆ ప్రార్థన వరాన్ని, బలాన్ని పక్కకు పెట్టేస్తామంతే. ఇలాంటి ఆలోచనతో సతమతమవుతారు చాలామంది భక్తులు, విశ్వాసులు. స్తోత్రం కలుగునుగాక. వాడు అబద్ధికుడు. రెండవది, నువ్వేమేం పరిశుద్ధురాలు కాదులే, నువ్వు ఏమంత నీతిమంతుడివి, ఒకసారి చూపించు, ఒకసారి చెప్పు అంటాడు వాడు. నువ్వు పాపివి, నువ్వు పురుగువి, నీళ్ళు ఎక్కడుంది యథార్థత?
అంటూ ఏమేమో చూపిస్తాడు వాడు. నీళ్ళు ఎక్కడుంది చెప్పు నీతి అనే లేఖనాలు కూడా జ్ఞాపకం చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక లేఖనం వస్తుంది, ఒక్కడు లేడు నీతిమంతుడు, ఒక్కడు లేడు, దేవుని దృష్టిలో అందరూ చెడిపోయి ఉన్నారు అనే మాటలు చకచక. ఒకవేళ నష్టం వల్ల, కష్టం వల్ల, దేని వల్ల మనకే కొద్ది రోజుల నుంచి, కొద్ది నెలల నుంచి అనుమానం వస్తూ ఉంది, అసలు నాలో పరిశుద్ధత ఉందా, అసలు దేవుడు మెచ్చుకునేంత నీతి నాలో ఉందా, దేవుడు నా ప్రార్థన విని ఆసక్తితో చెవులు తెరిచేంత పరిశుద్ధత ఆ స్థాయిలో నాలో ఉందా పరిశుద్ధత? లేదు, నాకు తెలుసు ఆ పరిశుద్ధత నాలో లేదు ఆ స్థాయిలో అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆటోమేటిక్గా పాత్రకు చిల్లుబడినట్టే లెక్క. ఆ శక్తి పోతుంది. అపవాది వాడే మరొక అబద్ధం, నువ్వు నీతిమంతుడు కాదు, నీలో ఏముంది మంచి చూపించు. ప్రభు బిడ్డవయ్యాక ఉండగలుగుతున్నావా 100%? ప్రభు బిడ్డవయ్యాక ఇలా ఉండగలుగుతున్నావా పరిపూర్ణంగా చెప్పు, ఎక్కడుంది నీలో మంచి అంటూ ఆయా విషయాలన్నీ జ్ఞాపకం చేస్తాడు. నిజమే, వాడు అబద్ధమేం చెప్పలేదు, నిజమే చెప్పాడు. చాలా విషయాలు వెనకబడ్డాం, చాలా విషయాల్లో నిర్లక్ష్యంగా ఉన్నాం, చాలా విషయాలు దేవుని పిల్లలు చెప్పుకుంటున్నా సరే అయ్యో ఏమో దేవుడు ఈ విషయంలో తీవ్రంగా పట్టించుకుంటున్న సంగతి ఏంటి అనే సన్నివేశాల్లో కూడా మనం ఉన్నాం. అయినా వాడు అబద్ధమేం చెప్పలేదు. అలాగున మన ప్రార్థనా మంట మీద నీళ్లు జల్లటానికి ప్రయత్నం చేసి నీ నీతి సరిపోదు, నీ పరిశుద్ధత సరిపోదు, నీ యథార్థత సరిపోదు, కనుక నీ ప్రార్థన నీ గదిలో సీలింగ్ దాకానే వెళ్ళి ఆగిపోతుంది అన్నట్టు మాట్లాడతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన సమయం తగ్గిపోతుంది, ప్రార్థన మీద ఏకాగ్రత తగ్గిపోతుంది, ప్రార్థన వాయిదా వేసేస్తూ ఉంటాం. ప్రార్థన చేద్దాం రా అని ఎవరైనా అంటుంటే ఏదో సాకులు చెప్పేస్తాం. సాకు అంటే నిజానికి అది నిజం కాదు, అబద్ధం. ఏదో వంక పెట్టేస్తాం. దానికి కారణం అపవాది నీ మీద బలంగా పనిచేస్తున్నాడు. అపవాది ప్రభావం నీ చుట్టూ ఒక మేఘంలాగా ఆవరించింది, అందులో సందేహం లేదు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయకుండా చూడటమే వాడి పని, వాడి స్ట్రాటజీ. స్తోత్రం కలుగునుగాక. ఏం చేయకుండా కూర్చోబెట్టడమే వాడి చేతగాడతనం. కానీ యేసుప్రభువు అంటాడు, నువ్వు నీతిమంతుడు కాదులే, కానీ నువ్వు కలిగి ఉన్న నీతి నీ నీతి కాదు. అది నిజానికి నువ్వు ఇప్పుడు కలిగి ఉన్నది నీ నీతి కాదు, నేను నీకు ఇచ్చిన నీతి, నా నీతి. స్తోత్రం కలుగునుగాక. ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రారంభంలో కానీ, మధ్యలో కానీ, చివరిలో కానీ, దాదాపు మన ఆయుష్కాలం చివరిలో కానీ ఏదైనా శోధన, శ్రమ తీవ్రంగా బలంగా మనకు ఎదురుదాడి చేస్తూ ఉంటే ఉక్కిరి బిక్కిరైపోయే సమయంలో కానీ అయ్యో నా ప్రార్థన యథార్థత ఆ లెవెల్లో ఉందో లేదో, నా నీతి ఆ లెవెల్లో ఉందో లేదో, అసలు నా పరిశుద్ధత అమ్మో ఈ సమయంలో ఎదుర్కోవాలంటే సరిపోదు అంతే అని అనుకుని గాలి తీసిన బుడగల మాదిరిగా మనం అయిపోతాం. అపవాది దానికి బాగా ఆజ్యం పోస్తాడు. మళ్ళా చెప్తున్నాను, తెలిసి కాదు తెలుసుకుని చెప్తున్నాను. ఎప్పుడైనా సరే నీవు నేను మన నీతిని కొలతలు వేసుకుంటూ, ఇప్పుడే కాదు ప్రారంభం నుంచి కూడా, రక్షణ పొందిన ఆ నిమిషం నుంచి కూడా, బ్రతుకు కాలమంతా కూడా నీవు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నీతిని చూడకూడదు. మన దృష్టిలో నీతి అనుకున్న దానిని అస్సలు మనం పట్టించుకోకూడదు. రక్షణ పొందిన నిమిషం నుంచి ప్రభు మనల్ని పిలిచి నీ ప్రాణం తీసుకుంటున్నాను వచ్చేసే నా దగ్గరికి అనే నిమిషం వరకు కూడా మనము బ్రతుకుతున్నది ఆయన నీతిని ఆధారం చేసుకుని. నెవర్ ఎవర్ ట్రై టు చెక్ అబౌట్ యువర్ ఓన్ రైచియస్నెస్. నేను నీతిమంతురాలినా కాదా, నేను యథార్థవంతురాలినా కాదా, నేను పరిశుద్ధురాలినా కాదా, కొంతవరకు చూసుకోవటం సబబే కదా, లేకపోతే విచ్చలవిడిగా ఉంటారు కదా ప్రజలు అన్నట్టుగా అభిప్రాయము ఆలోచన కలగొచ్చు, సంఘానికి కలగొచ్చు, ఈవెన్ అనుభవం కలిగిన విశ్వాసులకి. అయితే లేఖనం సూటిగా మొండిగా బండగా ఒకే మాట చెప్తుంది, ప్రభువులోకి వచ్చింది నా నీతితో కాదు, నాలో ఏమాత్రమూ నీతి లేదు. ఆయన తన నీతిలోనికి పిలిచాడు, తన నీతిని నాకు ఉచితంగా ఇచ్చాడు.
ఆ నీతిని కలిగి బ్రతుకు కాలం అంతా ధైర్యంగా ఉండమన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. టేక్ ఇట్ ఇన్ టు యువర్ స్పిరిట్. టేక్ ఇట్ ఇన్ టు యువర్ స్పిరిట్. దిస్ ఈజ్ ద రియాలిటీ. అపవాది యొక్క ఉచ్చులో మనం పడకుండా కృంగిపోయి ఇలా లేను, అలా లేను, ఇలా లేను, అలా లేను, అయిపోయాను, ఇంకేముంది అలాగనుకుంటే ముందుగానే మనం ఆ బరిలో నుంచి బయటకు వచ్చేసినట్లు లెక్క. ఆ పోటీలో నుంచి తెల్ల టవలు చేసి నేను పోరాడలేను, నాకు అవకాశం లేదని బయటకు వచ్చేసినట్లు లెక్క. మరలా చెప్తున్నాను, మీకు నాకు పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి చెప్తున్నాడు నీవు ప్రభువును అంగీకరించిన రోజు నుంచి కూడా నీవు ధరించుకున్నది నీ రక్షణ వస్త్రం కాదు, నువ్వు ధరించుకున్నది నీ నీతి వస్త్రం కాదు, నువ్వు ధరించుకున్నది నీ పరిశుద్ధత వస్త్రం కాదు. ఆయన రక్షణ, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత వస్త్రాన్ని ఆయన నీకు ధరింపజేశాడు. స్తోత్రం కలుగునుగాక. మన నీతి ఆదమవలు ఏదైనా తోటలో సిగ్గును కప్పుపెచ్చుకోవటానికి ఆకులు మాదిరిగా, అవి ఎందుకు పనికిరావు, ఎండిపోతాయి, రాలిపోతాయి. పదే పదే పరుగులు పెట్టాలి సిగ్గుమాలిన రీతిలో. అప్పుడు దేవుడు ఏం చేశాడు, మీ చేతి పనులు, మీ ప్రయత్నాలు ఇలాగ ఉంటాయి, ఎందుకు పనికిరావు. నిలిచి ఉండే వస్త్రం నేను ఇస్తా, నిలిచి ఉండే చొక్కాయి నేను కుట్టిస్తా. ఆయన ఒక పశువుని చంపాడు, ఆ చర్మం తీశాడు, చర్మపు చొక్కాయి చేశాడు, వారికి తొడిగించాడు. మనకు దేవుడు తన నీతిని తొడిగించాడు, తన పరిశుద్ధతను తొలగించాడు. ఏ రోజైనా నేను ప్రార్థన చేసేటప్పుడు నా నీతి ఎలాగుంది, నా పరిశుద్ధత ఎలాగుంది, ఏ లెవెల్లో ఉంది, ఎంత డిగ్రీలో ఉంది, ఎంత శాతంలో ఉంది అనుకున్నామా, మన ప్రార్థన అలాగ అక్కడే అల్లలాడుతుంది. కానీ ఎప్పుడైతే దేవుని నీతి, దేవుని పరిశుద్ధత మీద ఆనుకుంటూ కృతజ్ఞతతో ఆ విశ్వాసాన్ని చేతబట్టి ముందుకెళితే అమ్మో మనలో విశ్వాసపు వీళ్ళు బయటకు వస్తారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము దేవునిని నమ్మెను. అబ్రహాము తన ధనమును నమ్మలేదు. అబ్రహాము దేవునిని తాను వెంబడించిన విధానాన్ని నమ్మలేదు. అబ్రహాము దేవుని సన్నిధిలో తాను ఉంటున్న ఆ స్థితిని చూసుకుని దాన్ని కొలుచుకోలేదట. అబ్రహాము దేవునిని నమ్మాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము తాను ఇస్తున్న బలులను మీద ఆధారపడి దేవుడు నా ప్రార్థన వింటాడని అనుకోలేదు. అబ్రహాము దేవునిని నమ్మాడు, అంతే, దట్స్ ఆల్. అది తనకి నీతిగా దేవుడించాడు. స్తోత్రం కలుగును గాక. అలాగే మనం కూడా దేవుడు ఇచ్చిన వాటిని బట్టి కానీ, ఇప్పుడు మనం ఉంటున్న స్థితిని బట్టి కానీ, నేను ఇలా ఉన్నాను కనుక, ఈ స్థాయికి వచ్చాను కనుక, దేవుడు నన్ను ప్రేమించాడు కనుక, దేవుడు నన్ను పట్టించుకున్నాడు కనుక, దేవుడు నన్ను వర్ధలి చేశాడు కనుక నేను నీతిమంతుడేను కాదు, దానిని బట్టి మనం నీతిమంతులు కాదు. యేసునందు విశ్వాసం ఉంచుట దేవుడు నీతిగా ఎంచుతాడు. అదే మనలను కాపాడుతుంది, అదే మనలను నడిపిస్తుంది, అదే మనలను క్రీస్తులో ఎదిగేటట్టు చేస్తుంది, అదే మనలను దారి తప్పిన పరుగును యేసయ్య దగ్గరకు వచ్చేలాగున ఆకర్షిస్తుంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు కూడా నీతిని కొలుచుకోవద్దు, మన సొంత నీతిని కొలుచుకోవద్దు. కొలుచుకునే ప్రయత్నం చేస్తే నీ నీతి నాకు అనవసరమయ్యా, నీ నీతితో పాటు నా నీతికి కూడా కొంచెం వాల్యూ ఉంటుంది దేవుడా అని చెప్పినట్టు ఒక దైవజనుడు అంటాడు. ఓకే, దేవుడు నన్ను నీతిమంతునిగా చేశాడు, పరిశుద్ధునిగా చేశాడు, ఇప్పుడు నేను నా నీతిని కూడా పట్టుకొస్తాను, నేను కూడా నీతిమంతుడిగా ఉంటాను. ఆ తర్వాత దేవుని నీతి ఇది, ఇప్పుడు నేను భక్తి రూపంలోనో మరొక రూపంలోనో నీతిని సాధిస్తున్నాను, నీతిమంతుడిగా ఉంటానికి ప్రయత్నం చేస్తున్నాను, నీతి కార్యాలు నేను కూడా చేస్తున్నాను దేవునిలోనే. కనుక దేవుడి నీతి ఈ లెవెలు, నా నీతి కూడా దేవుని నీతితో ఈక్వల్. దేవుని నీతి పనిచేస్తుంది, నా నీతి కూడా పనిచేస్తుంది. అంటే పాలల్లో నీళ్లు కలిపినట్టే, నిప్పులో ఉప్పేసినట్టే. స్తోత్రం కలుగును గాక. అస్సలు దేవునిని నమ్మిన వారు, దేవునిలో ముందుకు సాగుతున్నవారు క్రియలైతే చెయ్యాలేమో కానీ, సత్క్రియలైతే చెయ్యాలేమో కానీ, సత్క్రియలు చేయుట కొరకే దేవుడు మనల్ని రక్షించుకున్నాడనే లేఖనాలు ఉన్నాయేమో కానీ, సత్క్రియలు చేయటం ఆసక్తి కలిగిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అపొస్తలుల ద్వారా సంఘానికి పరిశుద్ధాత్ముడు వ్రాయించేయడమో కానీ, మనం సత్క్రియలు చేసినా, దాన ధర్మాలు చేసినా, ప్రభులోకి వచ్చాక విస్తారమైన ప్రార్థనలు చేసినా, విస్తారమైన ఉపవాసాలు చేసినా,
ఆ ప్రార్థనలు, ఆ దాన ధర్మాలు, సత్క్రియలు మరలా మనం పోగేసుకోకూడదు. అవి నిజము, దేవుడు లెక్కేస్తాడు, వాటికి బహుమానం ఇస్తాడు. కానీ మనము దేవునిలో ఉండేది, దేవునిలో ఎదిగేది, దేవుళ్ళ ముందుకు సాగేది, దేవుడు వచ్చే వరకు దేవుళ్ళో భద్రంగా ఉంచుకునేది ఆయన నీతి నమ్ముకున్నాం, ఆయన పరిశుద్ధత నమ్ముకున్నాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి వస్తున్నాను. ఏలి ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. ఆసక్తి నిర్వచనం ఏంటి? ఆసక్తికి నిర్వచనం ఏంటి? మనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆసక్తి అనగా పట్టుదల, ఆసక్తి అనగా ఒకసారి, ఆసక్తి అనగా 2 మార్లు, ఆసక్తి అనగా ఏలి అనుకున్నట్టుగా. ఎందుకు సమయం వృధా చేసుకోకుండా ఒక 5-10 నిమిషాల్లో ఒక ఆలోచన మీ ముందు పెట్టి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. వెళ్ళిపోదాము రాజుల గ్రంథం దగ్గరికి, మొదటి రాజుల గ్రంథం దగ్గరికి, ఏలియా దగ్గరికి వెళ్ళిపోదాం. ఏలియా కాలంలోకి వెళ్ళిపోదాం. క్రొత్త నిబంధన అపొస్తలుల కాలంలో సంఘం యొక్క ఆ సమయంలో యాకోబు భక్తుడు సహోదరులను హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ ఏలియా ప్రార్థన గురించి ఉదాహరించాడు. ఏలియా ప్రార్థనను ఒక మాదిరిగా చూపించాడు. ఏలియాలో ఆసక్తితో చేసిన ప్రార్థనా విధానాన్ని చిన్న మాటగా చెప్పాడు. ఆసక్తితో ప్రార్థన చేశాడు, వర్షం వచ్చేసింది. ఆసక్తితో ప్రార్థన చేశాడు, వర్షం ఆగిపోయింది అంటూ అదేదో మంత్రదండం మాదిరిగా చెప్పాడు. లేదు, అసలు ఆసక్తి అంటే ఏంటి, ఏలియా ప్రార్థన విధానం ఏంటి, ఆ ప్రార్థన విధానాలు ఎన్ని రకాలుగా ఏలియా ప్రార్థనలో అనుభవం సంపాదించాడు అని ఆలోచన చేస్తే చాలా వింతైన విషయాలు మనకు తెలుస్తాయి. మొదటి రాజుల గ్రంథం 17-18 అధ్యాయాలు, తర్వాత 19లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మొదటి మాట, అంతటి గిలాదు కాపరస్తుల సంబంధియును. మీరు చదవండి, నిద్రపోకుండా ఉంటారు, చదవండి. మొదటి వచనం చదివేస్తే ఆపేసేయండి. అంతటి గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడును అయిన ఏలియా అహాబు, అంటే వాడు అడుక్కునేవాడా, వ్యాపారం చేసుకునేవాడా, బోధకుడా, యాజకుడా, ఏలియా మాదిరిగా మనొక ప్రవక్త అందామా, రాజు, ఇజ్రాయేలు దేశాన్ని ఏలుబడి చేసే రాజు, యెజెబెలు రాణి, ఆహాబు రాజు. కానీ ఆ కుటుంబంలో యెజెబెలే రాజు, ఆహాబేమో రాణి. డిసిషన్ మేకర్ ఎప్పుడు కూడా రాణమ్మగారే. ఈ ఊరికే రాజుగారు అంతే. మాట్లాడితే కోప్పడిపోతాడు, మాట్లాడితే గారం పోతాడు. ఎందుకు గారం పోతావు, ఎందుకు ఏడుస్తావు, నేను చెప్తా, నా తోట నీకు ఎలాగొస్తా నేను చేస్తాను ఉన్నట్టు ఆవిడ. స్తోత్రం కలుగును గాక. ఎనీవే, ఆహాబునొద్దకు వచ్చి ఇలాగ అంటున్నాడట, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. స్తోత్రం కలుగునుగాక. ప్రకటించెను. పిమ్మటి యెహోవా అతనికి ప్రత్యక్షమైన విచ్చట నుండి తూర్పు వైపునకు వెళ్ళిపోవాలి. ఓకే, ఎంత పవర్ఫుల్ మాట. ఎక్కడికి వచ్చాడు? రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఏం చెప్తున్నాడు? రాజుగారు, చాలా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు బాగా మిమ్మల్ని కాపాడునుగాక, దేవుడు ఇంకా పాడి పంటలతో మిమ్మల్ని నింపునుగాక అని చెప్పని దేవుడు పంపలేదు. ఏం చెప్పమన్నాడు? ఏం లేని దేశంలో వర్షం కురవదు, ఆకాశం అంతా కూడా ఎండిపోతుంది, మంచు కూడా కిందకి రాదు. చెప్పమంటున్నాడు దేవుడు. ఇదిగో నేను చెబుతున్నాను. ఎవరి సన్నిధిలో నిలబడ్డానో, ఆహాబు రాజా నీ సన్నిధిలో నిలబడ్డానని అనుకోకు, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది ఆహాబుకు మంచి మాట అవుతుందో చెడ్డ మాట అవుతుందో చెప్పండి?
రాజా నీ దేశం సుభిక్షముగా ఉండునుగాక, ప్రజలు సుభిక్షముగా బ్రతుకుదురుగాక, ఆ ప్రజలను చక్కగా పరిపాలించుదువుగాక, నీకు దీర్ఘకాలము దేవుడు ఆయుష్నిచ్చునుగాక అంటే రాజుగారు ఎవరక్కడా, ఇలా రండి, ఏలియాకు ఒక 10 కోట్లు ఇచ్చి పంపించండి ఆఫరింగ్. ఆ ప్రవక్త కాదు, రాజు అయితే నాకే, రాణైతే నాకే, బిచ్చగాడైతే నాకే, ప్రజలైతే నాకే, పరిపాలించే సర్పంచ్ అయితే నాకే, సైన్యాధిపతి అయితే నాకే, దేవుడు ఏం చెప్పమంటే అది చెబుతా. చెప్పటానికి ధైర్యం లేకపోతే నోరు మూసుకుని కూర్చుంటా. అది ప్రవక్తల చక్కటి ఖచ్చితమైన తత్వం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వాదాలే పలుకుతారు ఆ ప్రవక్తలు ఏంటో. అవును, ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం, పాటల్లో కూడా ఆశీర్వాదమే. కానీ ఒక్కొక్కసారి నువ్వు మారు మనసు పొందవా, నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడవా, దేవునిలో నువ్వు ఇలాగే ఉంటావా, సంఘముతో ఆత్మ చెప్పుతున్న సంఘటన మాదిరిగా. ప్రకటన గ్రంథం మర్చిపోయారా? ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట. బాగోపోయినా సరే, సంఘమా నువ్వు అభివృద్ధి చెందుతావు, సంఘమా నిన్ను దీవిస్తాను, సంఘమా నిన్ను వరాలతో నింపేస్తా, సంఘమా నిన్ను ఆశీర్వదించేస్తా, సంఘమా ఇదిగో నేను నీ కోసం వచ్చేస్తా. 7 సంఘాలతో అదే మాట చెప్తే 7 సంఘాలు ఎందుకు, 7 ఆత్మలు ఎందుకు, 7 నక్షత్రాలు ఎందుకు? చెప్పే చోట అవునని చెప్పాడు, చెప్పే చోట శబాష్ అన్నాడు, చెప్పే చోట నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటున్నావు అన్నాడు, చెప్పే చోట నీ పట్టుదల చూస్తుంటే నాకు ముచ్చటవుతుందన్నాడు. కానీ చాలా చోట్ల సంఘమా ఇలాగుంటున్నావు, బుద్ధి తెచ్చుకో, ప్రవక్త ప్రవచనం యెహోవా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఒకవేళ నేను ప్రవచనంలో ఆశిస్తుంటే, దేవుని ప్రవచనం పలికితే వినాలని నేను ఆశపడుతుంటే, వచ్చిన ప్రవక్త చక్కటి ప్రవచనాలు యథార్థంగా పలుకుతాడు అనే రుజువు నాకు జరిగిన, మరొకరు 10 మంది చెప్పినా ఆ ప్రవచనము మంచిగా వస్తే బాగుండని మీరు అనుకుంటారు, నేను అనుకుంటా. ఆశపడతాం. ప్రవచనం అంటేనే ఏదో బంగారం, వెండి, మేడ, మిద్ది, ఆశీర్వాదం, దీవెన, ఆరోగ్యం, అనుభవం, వరం, ఫలం, దైవ దర్శనం, ఏదో దేవుడు పైకెత్తేస్తాడు 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 అనే మాటలే ప్రవచనంగా చెవి కోసుకునేటటువంటి సంఘం. మనం అన్ని రకములుగాను సిద్ధపడాలి. మనలో సరి లేనప్పుడు దేవుడు ప్రేమతో సరి చేసుకోమని చెప్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రవచనాలు ఎన్ని వచ్చాయి మనకి? ఆ ప్రవచనాలు ఎంతమంది పలికారు? ఆ ప్రవచనాలు పలకటం ద్వారా ఎన్ని సరి చేసుకున్నాం? అసలు సరి చేసుకునే అవకాశమే లేదు కదా. జీవితమంతా కూడా అవిధేయతతో, విశ్వాసంతో పుచ్చిపోయి ఉంటే ఆ చక్కటి ప్రవచనాలు నన్ను ఇంకా జోకడుతూ ఉంటాయి. ప్రవచనం ఎప్పుడు మంచిదే, ప్రవక్తను చెడ్డ చేయటం కాదు. దేవుడు చెప్పనిది చెప్తారు, మనం ఎప్పుడు కూడా అపార్థం చేసుకోకూడదు. కానీ లేఖనం ప్రకారం చూస్తే దేవుడు సంఘంతోనే ఆ దినాల్లో ధర్మశాస్త్రం కాలం కాబట్టి ఉన్న పాటుని దేవుడు ఉన్నట్టుగా ఉరిమేవాడు, కసిరేసేవాడు, నీ సంగతి తేల్చేస్తాననేవాడు. కానీ కృపాకాలం కనుక, సంఘాన్ని ప్రేమిస్తున్నాడు కనుక ఎప్పుడు మంచి ప్రవచనాలు సంఘానికి యేసయ్య ఇస్తాడమ్మా. నిజానికి మంచి ప్రవచనాలు ఇవ్వడానికి వచ్చాడు, మంచి చేయటానికి వచ్చాడు. మంచిలో లేపటానికి వస్తే మరి ప్రకటన గ్రంథం అంతా ఏమైపోవాలి? ఆ 7 సంఘాలకు ప్రభు చెప్పిన మాటలు కాదా, వేరే ప్రభు చెప్పిన మాటలా? 5 సంఘాలకు వార్నింగ్ ఇస్తాడు. నేను ధనవంతుడు అనుకుంటున్నావు, బాగా సంపాదించుకున్నాను అనుకుంటున్నావు, నీకు తెలియట్లేదు, నువ్వు దరిద్రుడవు. సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట. స్తోత్రం కలుగునుగాక. ఎనీవే, అక్కడ ఉంచండి ఆ సబ్జెక్టు. ఏలియా వచ్చాడట, కాదు ఏలియాను దేవుడు పంపాడట, నిలబడి చెప్పమన్నాడట. రాజుతో ఏం భయపడాల్సిన పని లేదు. రాజా, ఈ రాజ్యములో ఇక వర్షం లేదు, దేవుడు చెప్పమంటున్నాడు, చెప్పి రమ్మంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. కరువు మొదలైపోయింది. వెంటనే కరువు మొదలైపోయింది. కొద్ది నెలల్లోనే మార్పు వచ్చేసింది. వాగులు ఎండిపోతున్నాయి, సెలయేర్లు ఎండిపోతున్నాయి, చెరువులు ఎండిపోతున్నాయి, జలపాతాలు ఎండిపోతున్నాయి, చిన్న నీటి గుంటలు కూడా ఎండిపోతున్నాయి. వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళిపోయి ఆ చెట్టు క్రింద కూర్చో, కాకులు నీకు భోజనం పట్టుకొస్తాయి, ఆ వాగులో నీరు తాగు, కరువు ప్రారంభమైపోయింది అని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత నీరు కూడా ఎండిపోయింది,
కాకులు కూడా భోజనం పట్టుకొచ్చే విధానం కూడా ఆపేశాడు దేవుడు. ఇప్పుడు సారేపతు పోవాలి నువ్వు, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆవిడ నిన్ను పోషిస్తుంది అన్నాడు. ఆ తర్వాత అలాగ మాట్లాడుకుంటూ వస్తే ఆ విధవరాలకు ఒక కొడుకున్నాడు, ఒక్కడే కొడుకున్నాడు. ఆ కొడుకును బ్రతికించుకోవటానికి కొద్దిగా పిండి తొట్టులో పిండి ఉంది, కొద్దిగా నూనె బుడ్డలో నూనె ఉంది. ఈ పూటకే మా ఇద్దరికి 2 అప్పాలు అవుతాయి, ఆ తర్వాత మా బ్రతుకు దేవుడే చూసుకుంటాడు. ఏమి లేదు ఇంకా తింటాను మాకు. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ మీల్, ఫైనల్ మీల్ బిఫోర్ అవర్ డెత్. నాకు ఇచ్చేవాడు లేడు, ఎవరి దగ్గర ఏమీ లేదు, జీరో నెక్స్ట్ డే అని చెప్తుంది. అయినా ఆయన అంటాడు, వెళ్ళి తీసుకురా, ఆ చేత్తో నీళ్ళబొడ్డు కూడా కొంచెం నీళ్లు కూడా తీసుకురా. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె పిండి తొట్టులో పిండి అయిపోలేదు, నీళ్ళబొడ్డులో నీళ్ళు అయిపోలేదు. అంటే యెహోవా సెలవిచ్చాడు, ఆమె పిండి తొట్టులో పిండి అయిపోదు, నీళ్ళబొడ్డులో నీళ్ళు అయిపోదు. యెహోవా లోకమంతా కరువుతో ఉన్నా నీ ఇంటి గురించి, నీ పాత్ర గురించి, నీ పిల్లల గురించి, నీ జీవితం గురించి ఒక్క మాట పలికాడంటే ఊరంతా కరువు ఉన్నా నీకు అసలు కరువు ఉండదు. స్తోత్రం కలుగునుగాక. ఊరంతా కూడా కన్నీరున్నా నీకు ఆనంద బాష్పాలు వస్తాయి. ఊరంతా కూడా ఎడారి మాదిరిగా బ్రతుకుతున్నా చక్కగా గుండెల మీద చేసుకుని యెహోవా నా కాపరి అంటూ బ్రతికిపోయి అద్భుతమైన నడిపింపు దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేఖనం ఉంది, మరలా దేవుడు వర్షం కురిపించే వరకు అని అక్కడ చిన్న మాటతో క్లోజ్ చేసేస్తాడు. అలాగని ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. ఆమె ఆ పాత్రలో వచ్చే పిండి పుడుతుంది, పిండి అలా పుట్టుకొస్తా ఉంది పిండి. నూనె బుడ్డిలో నూనె అయిపోవటం లేదు. విచిత్రం. రోజు అదే మిరకల్, రోజు అదే మిరకల్. ఈ రోజైనా అరిపోతుంది, ఈ రోజైనా కొద్దిం ఆ పరిమాణం తగ్గుతుందేమో. 3 మూతలు వాడేసానుగా కొంచెం తగ్గుతుందేమో. అదే లెవెల్ అండి. మళ్ళా 10 మూతలు నూనె తీసింది, అదే లెవెల్ అండి. మళ్ళా 10 మూతలు తీసింది, అదే లెవెల్ అండి. పక్కింటి వాళ్ళు వచ్చి అమ్మ మాకు కూడా కొంచెం రొట్టె ఇవ్వవా అంటే మరొక 50 మూతలు వాడిందండి, అదే లెవెల్ నూనెండి. ఈ రాత్రి చెప్తాను, నీ దేవుడు నా దేవుడు అలాగున్న ఆశ్చర్య కార్యములు ఈరోజు కూడా చేయగలడు. స్తోత్రం కలుగునుగాక. చేయగలడు. ఎక్కడ చేశాడు చెప్పండి, ఎక్కడ చేశాడు చూపించండి. నన్ను సవాల్ చేయొద్దు, నేను మిమ్మల్ని సవాల్ చేయొద్దు. ఆయన చెప్తున్నాడు, నిన్న నేడు రేపు ఒకేలా ఉంటాను, ఒకేలా కార్యాలు చేస్తా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెండి అనే వాళ్ళ ఇంట్లో ఉండేవాడి, వెండి క్రూగర్ ఇంట్లో గెస్ట్గానే ఉండేవాడిని. ఒంటరిగా నేను వెళ్ళినప్పుడు రాత్రిపూట భోజనం చేసేటప్పుడు చేతులు బట్టి ప్రార్థన చేసి కొద్ది మాటలు దేవుని గురించి మాట్లాడుకుని మా రూములోకి వెళ్ళిపోయి పడుకుంటూ ఉంటాం. ఆ రోజు ఆమె ఆహారం వండింది, కొంచెమే మిగిలింది అనుకుంటాను. నేను రూమ్లోకి వెళ్ళిపోయాను. ఏంటో హడావుడి వినిపిస్తూ ఉంది. ఎవరో బంధువులు వచ్చినట్టుగా 10:30, 11 గంటలకి మెలకు వచ్చి నేను ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళు నవ్వుతూ ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మర్నాడు ఆమె చెప్తుంది, వాళ్ళు వెళ్ళిపోయారు 2-3 రోజులు ఉండి. తర్వాత ఆమె చెప్తుంది, ఆ రోజుకి మాత్రము మనకు అయిపోయింది, నేను జాన్తో చెప్తున్నాను, రేపు బజార్ నుంచి పచారీ అన్నీ తెచ్చుకోవాలి, దిస్ ఈజ్ ద లాస్ట్. రేపు బ్రెడ్ లేదు, ఇక మనం బజార్ నుంచి తెచ్చుకోవాలి షాపింగ్ నుంచి అని చెప్తున్నాను. ఆమెకి చివరి మీళ్ళు ఇవేమీ ఎవరికి తెలియదు. మామూలుగా వంట వండేసింది, ఏమీ లేవు ఇంక వంటింట్లో. ఏదో కాస్త కోస్త కొంచెం మిగిలింది. వాళ్ళ ఇంట్లో 5-6 పిల్లులు ఉంటాయి, 3-4 కుక్కలు ఉంటాయి, చిన్న చిన్న బుజ్జి కుక్కలు. ఇక మిగిలింది వాటికి పెట్టేస్తుంది ఆవిడ, ఇంకా అంతే. అలాంటి సమయంలో ఈ బంధువులు వచ్చారు సౌత్ ఆఫ్రికా నుంచి. ఎక్కడ ఆగకుండా సరాసరి మీ ఇంటికి వచ్చేసారు. ఏం తయారు చేయాలి, ఎలా తయారు చేయాలి? సరే 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 మీరు రెడీ అవ్వండి అంటుంది ఆమె. వంటింట్లోకి వెళ్ళింది ఆమె, ప్రార్థన చేసుకుంది. సరే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు తయారై. ఆ పాత్రదే తీసి పెడతా ఉంది. బ్రెడ్ కాదు కానీ అదే ఆ గ్రేవీ లాంటిది పెడతా ఉంది. ఆశ్చర్యం, అందరూ తిన్నారు, అందరూ పడుకున్నారు. ఎంతైతే మేము తినగా మిగిలిందో అంతే మిగిలిన తర్వాత ఆమె కళ్ళలో నీళ్లు. దేవుడు ఇప్పుడు కూడా కార్యాలు చేస్తాడు తన పిల్లల కోసం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. అలాగని ఏలియా ఆ ఇంట్లో ఉండగా
ఆపదొచ్చి పడింది. ప్రవక్త ఇంట్లో ఉండగా ఆపదొచ్చి పడింది. అసలు దేవుడే ఇంట్లో ఉన్నాడు అన్నట్టుగా ఆయన అన్నట్టు జరిగిపోతూ ఉన్నాయి అన్నీ కూడా. అలాంటి ప్రవక్త ఉండగా కొడుక్కి వ్యాధి వచ్చింది. అకస్మాత్తుగా చచ్చిపోయాడు. ఒక్కడే కొడుకు. ఏ కొడుకును బ్రతికించుకోవటానికి పొలం ఏరుకోవటానికి వెళ్ళి అప్పం తినిపించి ఇంకా తర్వాత ఎలా బ్రతికించుకోవాలో తెలియక ఆకాశం వైపు చూసిందో అలాగే ఆ కొడుకు చచ్చిపోయాడు. ప్రవక్త ఇంట్లో ఉండగా చనిపోయాడు. దేవుడు పంపిన పవర్ఫుల్ ప్రవక్త ఇంట్లో ఉండగా చనిపోయాడు. ఇంకా అద్భుతాలు వస్తున్నాయి ఆ పాత్రలో నుంచి. నూనె బొడ్లోంచి అద్భుతాలు బయటకు వస్తున్నాయి. పిండి తొట్టులోంచి అద్భుతాలు రోజు బయటకు వస్తున్నాయి. అదే ఇంట్లో మరణం వచ్చి పడింది. రాకూడదు కదండి, ప్రవక్త ఇంట్లో ఉన్నాడు. అద్భుతాలు జరుగుతున్నాయి. రోజు ఉదయం మధ్యాహ్నం 3 పూట్ల నూనె తీస్తూ ఉంది, 3 పూట్ల పిండి తీస్తూ ఉంది. రోజు అద్భుతమే పాత్రలో నుంచి. రోజు అసలు అందులో చేయబడితే చాలా అద్భుతం జరుగుతూ ఉంది చేతుల్లోకి. అసలు ఆ ఇల్లు ఎంత అదృష్టం, ఆ ఇల్లు ఎంత ధన్యత, ఆ ఇల్లు ఎంత సమృద్ధి, అసలు కరువంటో ఇల్లు చూస్తుందా, ఆ కుటుంబం చూస్తుందా అనేలాంటి ఆలోచనలో మరణం వచ్చి పడింది. ఇదంతా కూడా ఒక పాఠం. అలా ఇప్పుడు జరుగుతుందా రేపు జరుగుతుందా నేను చెప్పను, కానీ అలాంటి సంఘటనలు సన్నివేశాలు ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని నడిపిస్తుండగా అకస్మాత్తుగా ఉక్కిరి బిక్కిరి చేసే సంఘటనలు జరగవచ్చు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమె ఏడుస్తూ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఎందుకు వచ్చావయ్యా బాబు నా ఇంటికి, నాకెందుకు మరణం తెచ్చిపెట్టావు, నా పాపాన్ని ఎందుకు నాకు జ్ఞాపకం చేశావు అంటుంది. విచిత్రమైన మాట. అయ్యో నా పిల్లోడు చచ్చిపోయాడు, నువ్వు ప్రవక్తవు కదా, నువ్వు అడుగుపెట్టిన చోట ఆశీర్వాదం ఉండాలి కదా, నువ్వు అడుగుపెట్టిన చోట జీవం ఉండాలి కదా, నువ్వు అడుగుపెట్టిన చోట కీడు ఉండకూడదు కదా, నువ్వు అడుగుపెట్టిన చోట మరణం పోవాలి కదా, నువ్వు దేవుని చేత పంపబడిన ప్రవక్తవు కదా, ఏంటి ఇలా జరిగింది నాకు అని చేతులేదో పైకెత్తి చెప్పాల్సిన ఆమె నా పాపం నాకు జ్ఞాపకం చేయటానికి వచ్చావా? ఆ లోతుకెళ్తే చాలా విషయాలు వస్తాయనుకోండి. ఏం మాట చెప్తున్నానంటే, ఏలియా దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడు, లేదా దేవుని స్వరానికి ఎంత దగ్గరగా ఉన్నాడు. దేవుడు ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తున్నాడు. నౌ ఆ వాగు దగ్గరికి వెళ్ళు, నౌ ఆ వాగులో నీళ్లు తాగు, నౌ కాకుల భోజనం పెట్టుకొస్తాయి, అస్సలు ఎవరి గురించి నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, నౌ వాగు ఎండిపోయింది, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే సారెపతి వెళ్ళు, ఇప్పుడు ఒక విధవరాలు ఉంటుంది. అస్సలు డైరెక్షన్ అంతా దేవుడిచ్చేస్తున్నాడు. అంటే ఆ దేవునితో సహవాసం సన్నిధి. ఎందుకు నేను ఎంత వివరంగా చెప్తాను, ఆ పిల్లవాడిని తీసుకుని తన గదిలో తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి తనకు తాను ఆ పిల్లవాడి మీద 3 సార్లు ఇలా బాగా చాపుకుని పడుకొని ప్రార్థన చేశాడట. ఈ బిడ్డ చనిపోయాడయ్యా, ఇంట్లోకి నువ్వు నన్ను పంపేవయ్యా, ఇంట్లో ఇలాంటి మరణం రావటం ఏంటయ్యా, యెహోవా ఈ బిడ్డకు మరలా ప్రాణాన్ని వెనక్కి పంపించయ్యా అని ప్రార్థన చేస్తే పిల్లోడు లేచి కూర్చున్నాడట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ ఏలియా ప్రార్థన శక్తి, ఆ ఏలియా మాటలు దేవుని డైరెక్షన్లో ఎంత పెర్ఫెక్ట్గా ఉన్నాడో, దేవునికి ప్రార్థన చేస్తే ఎంత చకచకా దేవుడి కార్యాలు చేసేస్తున్నాడో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ ఏలియాయే కర్మెలు పర్వతం దగ్గర, ఆ పర్వతపు శిఖరం మీద కాదు, ఆ కింది భాగంలో పర్వతపు మైదానపు ప్రాంతంలో తీసుకొచ్చాడు బయలు ప్రవక్తలను. తాను అన్నాడు, ఇక బలిపీఠము అగ్ని, మీరు ముందు బలి ఇయ్యండి, నేను తర్వాత బలి అంటూ చెప్పిన సంగతి తర్వాత, యెహోవా దేవా నువ్వు చెప్పినట్టు నేను అన్నీ చేశానంటూ పడిన బలిపీఠం కట్టాడు. తర్వాత కట్టెలు పేర్చాడు. తర్వాత దాని మీద బలిపశు మాంసాన్ని వేశాడు. నీళ్లతో కుమ్మరించేయమన్నాడు, ఇంకా కుమ్మరించమన్నాడు. చిన్న ప్రార్థన చేశాడు, అగ్ని దిగి వచ్చేసింది. స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ ఎందుకు చక్కచక్క చెప్తున్నానంటే, ఏలి అంత ప్రార్థనాపరుడు. అలా అంటే చాలు దేవుడు ఉరుకుతాడు, ఇలా అంటే చాలు దేవుడు ఇదిగో నేను ఉన్నానంటాడా. అలా అనక్కర్లేదు, దేవుడు ఏం చేయమంటావు ఏలియా అంటూ ముందుగానే రెడీ అయిపోతున్నట్టుగా అంత హడావుడి ఆధ్యాత్మిక జీవితం. కానీ ఆ ఏలియాయే దేవుడే చెప్పాడు, నేను వర్షం కురిపించబోతున్నాను, వెళ్ళి ఆహాబుకు చెప్పు అన్నాడు. నెక్స్ట్ చాప్టర్లో అప్పుడు ఆహాబు వెళ్ళి చెప్పేసిన తర్వాత ఏం చేయాలి ఆహాబు? ఏం చేయాలి? ప్రార్థన చేయాల్సిన పని లేదు కదా. వర్షం పంపిస్తున్నావా తండ్రి, స్తోత్రం. నువ్వు పంపిస్తావు తండ్రి, స్తోత్రం. ఆ విధవరాలు కొడుకుని లేపిన ప్రార్థన అనుభవం, ఆ పాత్రలో నుంచి అన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు పుడుతున్న అనుభవం, ఎడారిలో కూడా కరువులో కూడా తను దేవుడు పోషించిన విధానం,
దేవా ఒక్కసారి బలిపీఠ మీద ఉన్న బలి మాంసం అంటే అగ్ని ఆకాశం నుంచి వచ్చిన విధానం పెద్ద ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు దేవుని దగ్గర. చాలా అనుభవంలోకి వచ్చేసాడు ఏలియా, చాలా దేవుని క్లోజ్ అయిపోయాడు, చాలా ఇంకా దేవుడు అంటే అనేలాగా ఉన్నాడు అనమాట. ఆ ఏలియాట వర్షం వచ్చేస్తుందని చెప్పు, ఆహాబుతో చెప్పు అన్నాడు దేవుడు. అదే మాట తన దాసునితో కూడా వెళ్ళి ఆహాబుతో రాజుతో చెప్పవయ్యా అంటూ ఏం చేశాడట, అంతవరకు ఆ కర్మేలు పర్వత శిఖరం కాదు, ఆ పర్వతం యొక్క మైదాన ప్రాంతంలో జరిగింది ఈ బలిపీఠాలు, అగ్ని రావటాలు, ఆ బయలుదేవతలను ఆరాధన చేసిన ప్రవక్తలను వధించటాలు, యెజెబెలుకు కోపం వచ్చేయటము, ఆ పర్వతం యొక్క కింది మైదాన ప్రాంతం అంటే ప్రపంచానికి దగ్గరగా, లోకానికి దగ్గరగా, జనసమూహాలకు దగ్గరగా, స్తోత్రం కలుగును గాక. అయితే వర్షం వచ్చేస్తుందని చెప్పు, ఇదిగో నేను పంపిస్తున్నాను, వర్షం కురిపించబోతున్నాను, వెళ్ళి చెప్పు అన్నాడు. అదే మాదిరిగా ఈ ఏలియా తన పనివాడితో ఆ మాట చెబుతూ ఏం చేశాడట, అదే అగ్ని దిగి వచ్చిన మైదానం దగ్గర లేడు, అక్కడ ఏం చేశాడు, కర్మేలు శిఖరం మీదకి వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగును గాక. శిఖరం మీదకి వెళ్ళిపోయాడు. ఒక్కసారి చూద్దామా. నలభై 42వ వచనం 18వ అధ్యాయం 41 నుంచి చూద్దాం. త్వరగా, సమయం అయిపోయింది. నిద్రపోతున్న వారు స్తోత్రం చెప్పండి, త్వరగా చెప్పండి, యథార్థంగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక చిన్న ఆలోచన, ఇదేం పెద్ద మర్మం కాదు, ఒక ఆలోచన ధ్యానం చేస్తున్నా గనుక 41వ వచనం చూడండి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయెను గాని చేయుటకు పోయెను కానీ ఏలియా కర్మెలు పర్వతము మీదికి పోయి నేల మీద సాగిలిపడి ముఖము మోకాళ్ళ మధ్యన పెట్టుకున్నాడు, ప్రార్థించాడు. మోకాళ్ళ మధ్యన పెట్టుకున్నాడంటే అర్థం చెప్పండి, ప్రార్థించడం లేదు అక్కడ. కానీ యాకోబు భక్తుడు సాక్ష్యం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా, ఆ శక్తితో ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది, ఆ శక్తితో ప్రార్థన చేయగా వర్షం కురిసింది. స్తోత్రం కలుగునుగాక. ఆ వచనాన్ని ఇలాగ ఇక్కడ తీసుకుంటే మోకాళ్ళ మధ్య తలబెట్టుకున్నాడు నేల మీద అనుంది. ప్రార్థన చేశాడని లేదు కదండి, ఏడ్చాడని లేదు కదండి, కేకలేసాడని లేదు కదండి. లేదంటే లేదు, వాక్యం అంటే అలా ధ్యానం చేద్దాం. కానీ అక్కడ వచ్చినాం ఇక్కడ వచ్చినాం ఇలా సమకూరుస్తే అదే ప్రార్థన చేశాడు. ఇంకేం ప్రార్థన, మిరకల్స్ ఇంట్లో ఉన్నాడు, ఇతని ద్వారా మిరకల్స్ జరిగాయి, పిల్లోడు బ్రతికాడు, దేవుడు పోషించాడు, ఎంత చక్కగా డైరెక్షన్ ఇస్తాడు. దేవా అగ్ని పంపవా, బలిపీఠ మీద బలి పశు మాంసాన్ని స్వీకరించవా, ఇదంతా అబద్ధమని నువ్వు రుజువు చేయవా, నువ్వే నిజదేవుడిని ఒక్కసారి రుజువు చేయవా, చిన్న పిల్లోడిలాగా అడిగాడు. నమ్మకంగా కార్యం జరిగిపోయింది. అలాగే దేవుడు అన్నాడు వర్షం పంపిస్తున్నాను అన్నాడు. ఈయనంటున్నాడు వర్షం వస్తున్నట్టుగా నేను వింటున్నాను శబ్దం. స్తోత్రం కలుగును గాక. చూడటానికి ముందు శబ్దం, వర్షం వస్తున్నట్టుగా నాకు వినబడతా ఉంది అంటూ అక్కడ లేడు. ఆహాబు క్రింది భాగంలో చెప్పాడేమో, కర్మెల పర్వతం యొక్క కింది మైదాన ప్రాంతంలో చెప్పాడేమో, కానీ ఆ తరువాత ఎక్కడికి పోయాడు ఏలియా? మైదాన ప్రాంతం మీద లేడు. ఎక్కడైతే అగ్ని వచ్చిందో, ఎక్కడైతే బలిపీఠ మీద బలిపశు మాంసం తీసివేయబడిందో, ఎక్కడైతే కార్యాలు జరిగాయో అక్కడ లేడు. కొండెక్కి శిఖరం మీదకు పోయాడు, పోయి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. స్తోత్రం కలుగునుగాక. వెంటనే జరగాలి కదండి. మనం అంటాము ఏలియా ఏంటయ్యా నువ్వు పిచ్చోళ్ళగా, ఇలా అంటే కార్యం జరుగుతుంది, అలా అంటే కార్యం జరుగుతుంది. మళ్ళా ప్రార్థన ఏంటి, మోకాలేయటం ఏంటి, ఒంటరిగా ఏకాంతంగా పోవటం ఏంటి, అంత దేవుని డైరెక్షన్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేఖనం ఇక నేను మూసేస్తున్నాను. మోకాళ్ళ మధ్య తలబెట్టుకున్నాడు, ప్రార్థించాడు, ఆ పక్కన పనిమంతో చెప్పాడు, ఇంకా ఆ పర్వతం మీద ముందు భాగానికి పోయి చూడరా, కొంచెం మేఘంగా కనపడిందేమో చూడనానా అన్నాడు. వాడు ముందుకు పోయి ఇలా చూసి
ఎక్కడ ఏం లేదండి. ఆకాశం అంతా కూడా తెల్లటి వెండి తెలుపు, కొంచెం కూడా మేఘం లేదండి అన్నాడు. ప్రార్థన చేశాడు, మోకాళ్ళ మధ్య తలపెట్టి ప్రార్థన చేశాడు, కొంచెం సమయం గడిపాడు, లేచాడు. బాబు వెళ్ళి చూడక్కడ దూరంగా కనిపిస్తుందేమో కొంచెం అరచేయంతైనా అని అడిగాడేమో. ఏం లేదండి అయ్యగారు అన్నాడు. అక్కడ వాగు దగ్గర దేవుడు పోషించిన విధానం, ఈ పిల్లోడు ప్రాణం కోసం ప్రార్థన చేస్తే అప్పుడే పిల్లోడు లేచుకుని కూర్చున్న విధానం, దేవాగ్ని పంపించు, వీళ్ళందరికీ రుజువుపరచు, నువ్వే జీవగల దేవుడు అని చిన్న ప్రార్థన చేస్తే బడబడబడమంటూ అగ్ని వచ్చేసి ఆ బలిపశు మాంసం, కట్టెలు, రాళ్ళు, దుమ్ము, బూడిదంతా కూడా లేకుండా చేసేసిన అంత అనుభవం కలిగిన ఏలియా ప్రార్థన చేశాడు. అయ్యా అన్నావు కదా వర్షం పంపించు, థ్యాంక్ యూ అన్నాడు. ఏం మేఘం లేదు, నిరుత్సాహపడిపోలేదు. నేను ఇంత దేవుని క్లోజ్గా ఉన్నాను కదా, జరగలేదు అంటే ఆయన కిందకి దిగి రాలేదు. చేస్తే చేసుకో, లేకపోతే నాకే అన్నట్టు దిగిపోలేదు. మరలా ప్రార్థన చేశాడు, మరలా లేచాడు, చూడమన్నాడు, ఏం లేదు, మరలా ప్రార్థన చేశాడు, మరలా ప్రార్థన చేశాడు. ఎన్ని మార్లు చెప్పండి? 6 మార్లు ఏమీ లేదు. అయినా 7వ మారు కూడా చేశాడు. 7వ మారు శుభ సమాచారం విన్నాడు. అరచెయ్యంత మేఘం కనపడుతుందండి. వెంటనే అహాబుతోటి ఈ భక్తుడు ఏలియా చెప్పమంటాడు పనివాడితో, పరిగెత్తుకెళ్ళి చెప్పు, వర్షం ఎలాగొస్తుందంటే ఇక రథము ముందుకెళ్ళదు, రాజు కూడా ముందుకెళ్ళలేనంత వర్షం వచ్చేస్తాయి, త్వరగా వెళ్ళిపోమను కోటలోకి అంటాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంత ప్రార్థనాపడు అలా చిటికేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, చిటికేస్తే ప్రవచనాలు వచ్చేస్తున్నాయి, చిటికేస్తే ఆత్మదేవుడు ఇలా అలా అలా ఇలా నడిపించేస్తున్నాడు. అలాంటి ప్రభక్తి ఎందుకండి బాబు? 1 సారి 2 సార్లు 3 సార్లు ఏంటి ప్రార్థన? ఏంటా బ్రతుకు? అందుకే నేను అంటాను, దేవుని దగ్గర ప్రార్థనలో కార్యం జరిగే వరకు ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. అందుకే మనం ఒక అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవునిలో ఆ పసి వయసులో, రక్షణ పొందిన పసి వయసులో ఇలా ప్రార్థన చేస్తే కార్యం జరిగింది, అలా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేశాడు, ఇలా ప్రార్థన చేస్తే స్వస్థత చేశాడు, ఇలా ప్రార్థన చేస్తే అదేదో నింపేశాడు దేవుడు. తొలి దినాలు జరిగాయి. ఇక మనం అదే డైరెక్షన్లో ఉండాలి అని తప్పు కాదు. ఒకవేళ అలా దేవుడు చేయకపోతే ఏం చేస్తాం మనం? చేయాలి కదా దేవుడు, చేయలేదు కదా దేవుడు అని కృంగిపోకూడదు. చేయాలి ప్రార్థన, చేయాలి ప్రార్థన, చేయాలి ప్రార్థన. ఆయన చేసే వరకు చేయాలి ప్రార్థన. ఎలా చేయాలి? ఆ శక్తితో చేయాలి. అన్నవాడు మాట తప్పడు. ఏమన్నాడు? వర్షము నేను పంపిస్తున్నాను అన్నవాడు ఏది? అరచే మేఘం కూడా లేదు. మనకు కూడా చాలాసార్లు 3 గంటలు ప్రార్థన చేస్తాం, ఉపవాసం ప్రార్థన చేస్తాం, కొంచెం కూడా సూచన కనపడదు. ఇలా చూస్తాం, ఎక్కడ నోవే, కొంచెం కూడా సిగ్నల్ లేదు. మళ్ళా ప్రార్థన చేస్తాం, గోజాడి ప్రార్థన చేస్తాం, లెట్ మీ డూ ఇట్, అస్సలు కొంచెం కూడా రిజల్ట్లో మార్పు లేదు. మళ్ళా ప్రార్థన చేస్తాం, మళ్ళా గోజాడుతాం, మళ్ళా చూస్తాం, ఏవి కదులు మెదులు లేదు. నేను అంటాను, మరి అద్భుతాల మీద అద్భుతాలు ఆయన ప్రార్థన చేస్తే జరిగితే, ఇప్పుడు ఆయన ఏంటి 6 సార్లు ప్రార్థన చేసిన ఏం జరగటం లేదు? జరగదని కాదు, అక్కడ ప్రార్థన చేస్తూనే ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘం మనకు దేవుడు చెప్పే పని ఒకటే. ఆ బాల్యపు దినాలు విశ్వాసం జరుగుతున్నప్పుడు దేవుడు వెంటనే కార్యాలు చేసి ఉండొచ్చు. మళ్ళీ నువ్వు ఒడిలో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించినట్టుగా అద్భుతాలు ఆశ్చర్యాలతో మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నింపేయచ్చు. మన మినిస్ట్రీని అలా దేవుడు విస్తరింపచేసేయచ్చు. ఒక్కొక్క సందర్భంలో దేవుడు చేస్తున్నాను చెప్పు అన్న సందర్భంలోనే ఏం కనపడదు, ఏం కనపడదు. ఒకసారి 1 సంవత్సరం, 2 సార్లు, 2 సంవత్సరాలు, 3 సార్లు, 3 సంవత్సరాలు. ఒకసారి చూశాడు, 2 సార్లు చూశాడు, 3 సార్లు చూశాడని ఇక్కడుంది. నేను అనుకుంటాను 1 నెల ఏమీ లేదు, 2 నెలలు ఏమీ లేదు, 3 నెలలు ఏమీ లేదు, 4వ నెల ఏమీ లేదు. నేనంటాను ప్రార్థన చేయాల్సిందే. దేవుడు మాట తప్పడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఆ ఏలియాకే భయమేసింది. యెజబెల్ కబురు పంపింది, 24 గంటల్లో నిన్ను లేపేస్తా, నా ప్రవక్తలందరినీ కత్తివాత హతం చేసేస్తావు, నువ్వు బ్రతుకుతావా, నిన్ను బ్రతకనిచ్చి ఉంటానా, చూసుకో కాసుకో అని కబురు పెట్టింది. ఇంకా పరుగు పెట్టాడండి, పిరికోడైపోయి. నన్ను తీసేసుకోవయ్యా బాబు, ఈవిడ చేతుల్లో పడకుండా. ఒక ఆడదాని చేతులు చచ్చిపోయారు అనుకునే కన్నా, నీ గొప్ప భక్తుడు కదా, అగ్ని దింపాను, అది చేశాను, ఇది చేశాను, ఆ హిస్టరీ, ఆ సాక్ష్యాలు కొంచెం ఉండనివయ్యా బాబు నా వెనకాల, నన్ను తీసేసుకో, నన్ను తీసేసుకో అని ప్రార్థన చేశాడు. తీసుకోలేదు దేవుడు.
తీసుకోలేదు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇంకా నీతో నాకు పని ఉంది. ఎక్కువ శిఖరం ఎక్కన్నాడు. స్తోత్రం కలుగునుగాక. శిఖరం ఎక్కించాడు. అక్కడ వచ్చిన చదవండి, అధ్యాయాలు చదవండి. అక్కడ ఉరుము ఉరిమిందంట. ఆ ఉరుములో దేవుని స్వరం లేదు. అసలు అలాంటి సమయంలో మెరుపు కూడా రాదు. ఆశ్చర్యకరం, ఒక మెరుపు తాకిందంట ఆ గుహ ముందు. ఆ మెరుపులో కూడా దేవుని స్వరం లేదు. బండలు అదిలి కదిలాయట. నిజంగా అవన్నీ కూడా దేవుడు వచ్చేసాడు అని మనం చూడాల్సినటువంటి సన్నివేశాలు. ఉరుము ఉరిమింది, దేవుడు వచ్చేసాడు, ఏం లేదు. మెరుపు మెరిసింది, నిజంగా ఇది దేవుని కార్యమే, ఏం లేదు. బండలు కదిలి దొర్లాయి, దేవుడు కాక ఇంకెవరు అనేలాగున్న సన్నివేశం. అక్కడ దేవుడు లేడు, ఎక్కడ దేవుడు లేడు. ఒక్కొక్కసారి దేవుడు ఉరుములతో మెరుపులతో బండలు కదిలిస్తూ మన జీవితాలు అద్భుతం చేసి ఉండొచ్చేమో, కానీ కొన్ని పాఠాలు మనకు నేర్పటానికి వాటిల్లో ఆయన కనపడకుండా దాక్కుంటాడు. స్తోత్రం కలుగునుగాక. అయితే మాట్లాడటం మానేయడు. లెక్కన చెప్తా ఉంది, మెరుపులో లేడు, ఉరుముల్లో లేడు. అలాగే ఆ కదిలిన ఆ దొర్లిన బండల వెనక శబ్దంలో కూడా అస్సలు ఆయన స్వరమే లేదు. ఈయన వెళ్ళిపోయి వింటున్నాడు. ఏంటి నెక్స్ట్ డైరెక్షన్, ఏంటి నెక్స్ట్ డైరెక్షన్ ఏంటి? ఒకప్పుడు అలా డైరెక్షన్, వాగు దగ్గరికి వెళ్ళు, కాకులు పట్టుకొస్తాయి, సారేపతి వెళ్ళు, ఆవిడని పోషిస్తుంది, పిల్లోడు చచ్చిపోయాడా, నేను బ్రతికిస్తాను, అగ్ని దింపమంటావా, దింపేస్తాను, ప్రార్థన చేయి. ఇంతగా దేవుడు డైరెక్షన్తో నడిచిన వాడికి దేవుని స్వరం వినబట్టలేదు. మురిపుల్లో లేడు, ఉరుముల్లో లేడు, కదిలే బండల్లో లేదు దేవుని స్వరం. కానీ వాక్యం వింటా ఉంది, అయినా ఏలియా ఆశతో ఆ గుహలో వాకిలి దగ్గరే ఎదురు చూస్తూ ఉన్నాడు. చల్లని మెల్లని స్వరము వినబడింది, దేవుని స్వరం. దేవుని మానికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎప్పుడు కూడా ఉరుముల ద్వారా దేవుడు మాట్లాడాలని ఆశపడతాం, మెరుపుల ద్వారా దేవుడు మాట్లాడాలని ఆశపడతాం, బండలు కదిలించేలాగా దేవుడు కార్యాలు చేసి మనతో మాట్లాడాలి, అలా మనం నడిపించాలని ఆశపడతాం. సమ్ టైమ్స్ దేవుడు తన నడిపించే విధానాన్ని మార్పు చేస్తాడు. అన్నిటికీ మనం అడ్జస్ట్ అవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. అన్నిటికీ మనము అలవాటు చేసుకోవాలి. ఒకే మోసలోకి వెళ్ళి ఇలా జరిగితే దేవుడి కార్యం, ఇలా జరిగితే దేవుడి కార్యం కాదు, ఇలా జరిగితే దేవుడు చేసినట్టు, ఇలా జరిగితే ఇలా జరగకపోతే దేవుడు చేసినట్టు కాదు. ఒకవేళ చిన్నపిల్లల మాదిరిగా, ప్రైమరీ స్కూల్ మాదిరిగా అలాగున అనుకునే అవకాశాలు ఉంటే ఉండొచ్చు, కానీ మన మెచ్యూరిటీలోకి వచ్చే కొలది దేవుడు ఎన్నో క్రొత్త అనుభవాలు నేర్పిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలియా ఆసక్తితో ప్రార్థించగా, అంటే ఆసక్తి వెనకాల ఏమని చెప్పండి, ముందన్నీ అద్భుతాలే, తర్వాత వచ్చేసింది అదుగదుగో వర్షం అని దేవుడు అన్నాడు, ఎక్కడ ఏమి లేదు. ఏంటి ఎలా చెప్పావు, ఎక్కడ ఏమి లేదు. నువ్వేనా ప్రభా మాట్లాడింది, ఎక్కడ ఏమి లేదు. నువ్వు అబద్ధమాడవు కదా ప్రభా, ఎక్కడ ఏమీ లేదు. అయినా మానేడే ఏలియా. వెంటనే సమాధానాలు వచ్చినా రాలేదు కాబట్టి, ఒకసారి అడిగాను రాలేదు కాబట్టి, రెండుసార్లు అడిగాను రాలేదు కాబట్టి లేదట. పెర్సివరెన్స్ అంటారు, వెంబడించుట, నిరీక్షణ కలిగి ఉండుట, ఎదురు చూచుట, దేవుడు కార్యం చేసే వరకు. స్తోత్రం కలుగునుగాక. నేను ఆశపడతాను, ఉరుముల్లో నుంచి దేవుడు ఉరుముల కోసం చూస్తుంటా. మెరుపులను దేవుడు మాట్లాడతాడు, మెరుపులు చూడాలని ఆశపడతా. బండలు కదిలి దొరుకుతూ ఉంటే అప్పుడే దేవుడు మాట్లాడతాడట. పుస్తకంలో చదివాను, ఒకప్పుడు మాట్లాడాడు అలాగ, నన్ను బండలు ఎప్పుడు కదులుతాయని మాట చూస్తాడట. నేనంటున్నాను, అలా ఆశపడటం తప్పలేదు, కానీ దేవునిని అలాగున రావాలని మనం ఆశపడకూడదు. దేవుడు ఎలాగైనా రావచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు. ఒకటే బాధ్యత, ఎప్పుడు మాట్లాడినా ఎలా మాట్లాడినా ఆయన మాట వినాలి, ఆ ప్రకారం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఆసక్తి అంటే అది, అంటే ఎడతెగక అని అర్థం, పట్టుదలతో అని అర్థం, కార్యం జరిగే వరకు అని అర్థం.